అమ్మ ఇదివరకు మీ ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. లేవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయమ్మా? ఉన్నాయండి, 10 దాకా ఉన్నాయండి. పద్దాకా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు అవి ఎలా నడుస్తున్నాయి అంటే మంచి మంది అమ్ముతున్నారు వాళ్ళు? కల్తీ అమ్ముతున్నారండి. 16 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా తాగి సికాకు పడి రోడ్ల మీద అదే అంటే మీ పిల్లలు మీరు జాగ్రత్త చేసుకోండి అంటున్నారండి. చేసుకోమంటున్నారు. మేమేం వాళ్ళు తెలిసి తెలియని వయసు అండి. మేము జాగ్రత్త చేసుకోవటానికి వాళ్ళు మా మాట వింటలేదు. కానీ గుట్టకాలు అవన్నీ బళ్ళల్లో కూడా చేరుస్తున్నారండి. అవన్నీ చేర్చి మా స్కూల్కి కూడా గుట్కాలు తీసుకెళ్తారు. స్కూల్కి కూడా తీసుకెళ్తున్నారండి. స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ ఒకరి ద్వారాగా అందిస్తున్నారండి. మా పిల్లలు మా పిల్లలు మేము చెబుతుంటే వాళ్ళు మాకు ఎదురు తిరిగి మమ్మల్ని కొడుతున్నారండి. మీ పిల్లలు మిమ్మల్ని కొడుతున్నారు? మా పిల్లలే మమ్మల్ని కొడుతున్నారండి. అదే అంటే మేము చెబుతుంటే మీ పిల్లలు మీరు జాగ్రత్త చేసుకోండి అంటున్నారండి. మేమే ఇనే వయసు కాదు కండి, ఇనే వయసు కాదు కదండి చెప్పటానికి. మేమేమి అసలు ముందు లేకపోతే మా పిల్లలు వింటారు చదువుకుంటారు. వాళ్ళు చదువుకునే వయసు కూడా దాటుకోకుండా ముందు తాగుతున్నారండి. అదే మంచి మద్యం ఇస్తున్నాము, ఆరోగ్యకరమైన మద్యం ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. మంచి మందో ఏం మందోనండి మాకేం తెలుసండి. వాళ్ళు తాగుతున్నారు, అటు చికా చేస్తున్నారండి. మంచి ముందని గ్యారెంటీ ఏంటండి? గ్యారెంటీ లేదు కండి మంచి ముందని. అది ఇదివరకు మీకు పథకాలు అనేవి వచ్చాయా? వచ్చినాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నీ వచ్చినాయండి. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. అదే అన్నీ 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చినాయండి. మిషన్ డబ్బులు వచ్చినాయండి. అన్నీ వచ్చినాయండి. మరి ఇప్పుడు పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు ఏం రాలేదండి. ఇప్పుడే అమ్మ మీ పిల్లలు ఉన్నారా? మా పిల్లలు ఇంటర్ అయిపోయినాయండి. ఇంటర్ అయిపోయింది. ఇప్పుడేం చదువుతున్నారు? ఇప్పుడు ఆగిపోయారండి, 2 పిల్లలు ఆగిపోయారు.